మన డిపార్ట్మెంట్ ని ఒకడు పరిగెత్తిస్తున్నాడు. చూస్తూ కూర్చున్నారేంటి? మిస్టర్ ఉత్తమ్ దాస్, మీరేం చేస్తున్నారు? ఏం చేయమంటారు సార్? ఇంతవరకు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. రైడ్ చేసిన చోట ప్రతి ఒక్కరిని మొత్తుకున్నాను. నాట్ వన్ కంప్లైంట్, ఎవిడెన్స్ కూడా లేదు. ఈ కేసులో మిస్టర్ శివశంకర్ ఇన్వాల్వ్ చేస్తే ఏదైనా రూట్ దొరకదు సార్. మీరు రిక్వెస్ట్ చేస్తే ఆయన వెంటనే వస్తారు సార్. సరే, ఆయనతోనే మాట్లాడతాను. సార్, శివశంకర్ అంటే ఎవరు సార్? శివశంకర్ ఎవరా? ప్లీజ్ సార్, చిన్నపిల్లడు తెలియక తప్పు చేశాడు. ఈ అబ్బాయి రేప్ చేసిన అమ్మాయికి 15 ఏళ్లు కూడా పూర్తి కాలేదట్టుగా. ఒక్కడే కొడుకు సార్. నా కడుపు చెడబుట్టారు. ఏంటిది? చిన్నప్పటి నుంచి పద్ధతిగానే పెంచాను సార్. వేరే ఎక్యూజన్ కూడా రెడీ చేశాను సార్. ఆ కుర్రాడు కూడా సరెండర్ అవడానికి రెడీగా ఉన్నాడు సార్. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. అరే మా పరువు ప్రతిష్టలు మీ చేతిలో ఉన్నాయి. ప్లీజ్ సార్. యూనిఫామ్ చేయండి సార్. కూర్చోండి. అయ్యో, ఎక్కడ ఉండాల్సిన తుపాకి ఎలా పడిపోయిందో చూసారా? ఒకవేళ నేనే మీ పొజిషన్ ఉంటే ఏం చేస్తానో తెలుసా? Shut up. నా కొడుకుని కాల్ చేశావేంటి? నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఎంత పని చేశారు సార్, ఎంత పని చేశారు సార్. కన్న కొడుకుని కూడా చూడకుండా తప్పు చేశాడని తెలియగానే కాల్చి చంపేశారే. మీలాంటి ఒక బాధ్యత కలిగిన నా ఒళ్ళంతా జలధరిస్తూ ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. Come on, salute. Yes sir. He's an inspiration to all of us. Honor this man. Salute. యూనిఫామ్ కి చెడ్డ పేరు రాకూడదు. బాధపడకుండా ఇంటికి వెళ్ళి. ఓకే, కమాన్ కమాన్ కమాన్. మీకింత అన్యాయం జరిగితే చూస్తే ఎలా ఊరుకున్నారు సార్? మూసుకోవయ్యా. ఇప్పుడు అది ముఖ్యమా? ఇంకెవరి దగ్గర ఇలా వాపు. ఉత్తమ్ దాస్, ఈ ఫోలీ రేట్స్ గురించి ఏ న్యూస్ పేపర్ లో రాలేదే? వై సార్, ఇంతవరకు ఎవరేం కంప్లైంట్ ఇవ్వలేదు. ప్లస్ వి డోంట్ హ్యావ్ ఎనీ ఎవిడెన్స్. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్, దీనికి సంబంధించిన న్యూస్ పేపర్ లో వస్తే మన డిపార్ట్మెంట్ కే సార్ అవమానం. మనల్ని అందరూ ఎగతాలు. ఎందుకు అడ్డుకుంటున్నారు? ఎగతాళి చేస్తే చేయనిలే, న్యూస్ రావాలి. ఓకే, రేపు ఉదయం అన్ని న్యూస్ పేపర్స్ లో ఇది రావాలి. ఓకే సార్. అప్పుడు వాళ్ళు భయపడేది. ఏంట్రా వాళ్ళ ఫ్రీ ఫైనలా? కానీ కానీ డాడీస్, మా ఆఫీస్ వాళ్ళు రైడ్కి వెళ్తుంటారని చెప్తుంటానే. ఒక డూప్లికేట్ గ్యాంగ్ హైదరాబాద్ లో అదే విధంగా రైడ్ చేసి డబ్బు కొట్టేశారట. ఇదిగో పేపర్ చదువు. మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇలాంటి ప్లేస్ లో రైడ్ చేయడానికి భయపడతారా? ఈ గ్రూప్ లో చాలా ధైర్యవంతులు ఉన్నారనిపిస్తోంది. కానీ 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 ఏంటి? నన్ను నాయకుడు సినిమాలో కమల్ హాసన్ ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడమ్మా? నలుగురికి మంచి జరుగుతుందంటే ఏం చేసినా తప్పు లేదని చెప్పాడు. ఓహో, అయితే ఇది తప్పు కాదంటవా? తప్ప 100% కరెక్ట్ నానా. అంతే. అవునా? లేపోరా రేయ్. பொம்பளை மட்டும் தான் கண்டுபிடிச்சிருக்கீங்களா? சார் இதே மூஞ்சி தான் சார். இவ்வளவு மட்டும் என்னால மறக்கவே முடியாது சார். இவ்வளவு மட்டும் இல்ல சார், கூட இருக்கிற மாங்காமடைய சுரேஷ் சார் எங்க அட்ரஸ் அண்ட் ஃபோன் நம்பர் வேணும். சார் நான் ஃபாலோ பண்றேன். சார் 1 மினிட் சொல்லுங்க. அந்த குரூப்ல இருக்கிற ஒரு லேடியோட ஃபோன் நம்பர் கிடைச்சிச்சு சார். ஒரு 4-5 ஹவர்ஸ்ல அட்ரஸ் கிடைச்சிரும். உடனே போனா அரெஸ்ட் பண்ணிடலாம். வெரி குட். சார் ஏய் மாங்காமடைய வெயிட், அவர் என்ன சொல்றான்னு கேப்பமே சார். அந்த குரூப்ல மொத்தம் 5 பேர் இருக்காங்க சார். அதுல அந்த லேடி மட்டும் அரெஸ்ட் பண்ணோம்னா மத்த 4 பேரும் எஸ்கேப் ஆக சான்ஸ் இருக்கு சார். சார், ரெண்டாவது அவங்களை அரெஸ்ட் பண்ண ஒரு ப்ராப்பரான ఎవిడెన్సో కంప్లైనో లేదు కదా సార్. అది మాత్రమే కాదు, ఒక లేడీని అరెస్ట్ చేయాలంటే వారెంట్ కావాలి. ఈవిడ చెప్పే దాంట్లో కూడా పాయింట్ ఉంది. ఇటువంటి ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసుగా. నోట్లో పెడదామా సార్? ఎగ్జాక్ట్లీ. రమేష్ సార్, నోట్లో పెట్టు. ఓకే సార్. ఆయన చెప్పింది ఏదో అర్థమైందిగా సార్. అలా చేస్తే చాలు. గుడ్ నైట్ సార్. మంగతాయారు, కొంచెం అటు వెళ్ళు. సార్, నోట్లో పెట్టడం అంటే ఏంటి సార్?
చిన్న ప్రాబ్లం. లేదు లేదు ఏం లేదు, రా వెళ్దాం. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ వస్తుందని చెప్పారు, అందుకే చెక్ చేయడానికి వచ్చాను. ఫోన్ మాట్లాడేటప్పుడు సౌండ్ రాక శివగా వస్తుందా ఏంటి? లైన్ సరిగా లేదని మేం కంప్లైంట్ ఇవ్వలేదు. లేదు మేడం, కంప్లైంట్ వచ్చింది, ఒకసారి చెక్ చేస్తాను ప్లీజ్. సరే వెళ్ళండి. ఆయన తీసుకువెళ్ళిపో. కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? సరిగ్గా వినపడుతుందా? బాగైంది మేడం. ఇంతకు ముందు కూడా బానే లేదు, వినిపించింది. ఇప్పుడే బాగు చేశాను. సరే బానే ఉంది. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. సార్ ఆ నంబర్ నుంచి ఒక కాల్ వెళ్తుంది. రికార్డ్ చేయి సార్. ఎస్ ఏంటి రిపేర్మెంట్లా నా రాసుకుంటాను. హలో అన్నా, మీ గ్రూప్ లో ఉన్న ఎవరో ఒకరిది. ఆ లేడీ అనుకుంటా, ఆవిడ ఫోన్ నెంబర్ కనిపెట్టారు, ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు. ఎందుకని మంచిది. ఆ కాల్ అటెండ్ అవ్వద్దు ప్లీజ్. జాగ్రత్తనా. న్యూస్ చూసి భయపడ్డారా ఏంటి? తప్ప సార్. ఏంటి అగైన్? వెయిట్. టైం వేస్ట్ చేస్తున్నాం అనుకుంటా. ఇంకో నంబర్ నుంచి మనం ట్యాప్ చేస్తున్న నంబర్ కి కాల్ వస్తుంది సార్. సార్ రికార్డ్ చేయండి. హలో హలో, ఫోన్ ఎత్తవేంటి నువ్వు? ఏం కావాలి? ఏంటగా? ఏంటబ్బాయి అన్ని పేపర్లోనూ వచ్చేసింది, మనం దొరికిపోతావా? పర్లేదు పర్లేదు, భయపడక్కర్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అబ్బాయి? చిన్న చిన్నవి చేసి బోర్ కొట్టేస్తుంది. పెద్దగా ఏదైనా చేద్దామా? పెద్దగానా? అదే గవర్నర్ ఇల్లు, సీఎం ఇల్లు, ఆ టైప్ లో. ఏంటి? లేదంటే ఈ సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోనే కొన్ని డైనోసార్లు ఉన్నాయి, అందులోనే పెద్దదాన్ని ఒకటి చూసి పెడదామా? ఇక్కడ ఎవడు చేయాల్సిన పని వాడు చేయట్లేదు, ఏదో చేద్దాం అనుకునే వాడికి అసలు పనే లేదు. ఈ పుల్కా పిల్లకాయలు మనల్ని పట్టుకునే లోపు మనం ఎక్కడైనా ఏవైనా చేయొచ్చు. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చేంత సీను ఏ బకరాకి లేదు, ఎవిడెన్స్ దొరకదు, మనల్ని పట్టుకోవడం కుదరదు. ఏమంటున్నావు? మనల్ని ఎందుకు పట్టుకోవాలి? మన సరిపోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే, ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చిచ్చుతారనేగా. రాని రాని వచ్చి పట్టుకొని మన జోలికి ఎవడైనా వచ్చాడంటే వాడిని ఖాళీ చేయడానికి. హలో వినిపిస్తుందా? వాళ్ళని టోటల్ గా ఖాళీ చేయడానికి మన గ్యాంగ్ స్ట్రాంగ్ గా నిలబడుతుంది. అప్పుడు చూద్దాం. హలో గురు, గెలిచేది ఆ తొక్కలో తొట్టి గ్యాంగా లేదా మనలా తొడగొట్టే గట్టి గ్యాంగా? హలో
చెప్పరా నాన్న. అంతా ఓకేగా? సడన్ గా పంపించాను. నాకేం ప్రాబ్లం లేదు, ఇక్కడ బాగానే సెట్ అయింది. నా గురించి నువ్వు దిగులు పడుకో. నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. ఇలాంటి టైంలో నీ పక్కనే నేనుంటే నీకే ప్రాబ్లం కదరా. నా గురించి నువ్వు అనవసరంగా వర్రీ అవ్వకు. నేను నిన్ను తప్పుగా ఎందుకు అనుకుంటా చెప్పు. సరేనా? సరే ఉంటాను నాన్న. ఓకే నాన్న. సరిపోనే కదా ఉద్యోగం ఇవ్వలేదు అంటే ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా ఏదో చించుతారనేగా. రాని రాని వచ్చి పట్టుకోని. ఉత్తమ్ దాస్, ఈ కేసుని ఇంతకాలం మీరే కదా హ్యాండిల్ చేస్తూ వచ్చింది. ఎస్ సార్. దీన్ని మీరే కంటిన్యూ చేస్తే బెటర్. నేను టేక్ ఓవర్ చేసి మన ఇద్దరి మధ్య ఈగో క్లాషెస్ వచ్చి. లేదు సార్, అలాంటివేవి రావు సార్. లేదు నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఎప్పటిలాగా ముందు నడిపించండి, నేను వెనుకుండి హెల్ప్ చేస్తాను. ఓకే. నేను ఇలా ఎందుకు అడ్వైస్ చేస్తున్నానంటే ఐ సస్పెక్ట్ ఇక్కడ విషయాలు ఎలాగో బయటకు పొక్కుతున్నాయి. యు గాట్ మీ రైట్. సో వీళ్ళకి సంబంధించినంత వరకు తెలిసిన విలన్లా మీరుండరు, తెలియని విలన్లా నేనుంటాను. ఓకే సార్. యా, లెట్స్ డూ దట్ వే. ఇలా ముచ్చట్లు పెట్టుకుంటే ఎలా? వెళ్ళి అమ్మాయిని తీసుకురండి. చక్రవర్తి స్టిల్ బ్యాచులర్. సూపర్ బాబాయ్. పెద్దలకు నమస్కరించమ్మా. అమ్మాయి ఎవరు? మీ రెండో అమ్మాయా? అవునండి, మా రెండో అమ్మాయి. చూడడానికి లక్షణంగా ఉంది. అవునండి. మా అబ్బాయి కూడా చూడడానికి ధర్మేంద్రలా బాగుంటాడమ్మా. డౌట్ ఉంటే చూసుకో. మీకు ఎలాంటి అభ్యంతరం లేకపోతే ఇద్దరు అమ్మాయిల పెళ్లిళ్ళు ఒకే ముహూర్తానికి జామ్ జామ్ గా జరిపిద్దాం. తప్పుగా అనుకోకండి, నా మనసులో మాట బయట పెట్టానండి. మనమే మాట్లాడుకుంటుంటే ఎలా? పిల్లలిద్దరూ పైకి వెళ్లి వాళ్ళ అభిప్రాయాలు పంచుకుంటే మంచిది. వాళ్ళు ఒకరినొకరు ఇష్టపడితే మనం ఒక నిర్ణయానికి వద్దాం. వావ్, బ్యూటిఫుల్ ఐడియా. బాబాయ్, ముందు ఒక కప్ వేడి కాఫీ, ఆ తర్వాత ఒక ముఖ్యమైన ప్రశ్న అడగొచ్చా? ఉందా? ఉందా అంటే ఏంటిది? లేదు, ఆ టైప్ ఐడియా ఏమైనా ఉందా? ఏ టైప్ ఆఫ్ ఐడియా ఉందా? మనకు అవసరమా, అవసరం లేదా? ఏంటి అవసరమా, అవసరం లేదా? క్లియర్ గా. సార్, చాలా రోజుల నుంచి వస్తున్నారు, వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు. నా మీద మీకు లవ్ ఉన్నట్టు అనిపించింది, అందుకే ఇష్టం ఉందా లేదా? లేదంటే ఓకే, బట్ ఉంది అంటే దానికి తగ్గట్టు కొన్ని మాట్లాడుకోవాలి కదా, అందుకే అడిగాను. దీనికి ఎంత ఆలోచించానా? ఎస్ అని చెప్తావుగా? వద్దు. ఏంట్రా అలానే సార్? నా పనేంటో నీకు తెలుసు, అందులో ఉన్న రిస్క్ కూడా తెలుసు. నా వల్ల నీకేమైనా. సార్, నాకు అర్థమైంది. మీరు ఒక విషయం చెప్పారంటే దాని వెనక పెద్ద కథ ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. ఎలాగూ వద్దనేసరిగా ఇంకా మీ కథలని నాకెందుకు. నెక్స్ట్ వీక్ మా అక్కకి నిశ్చితార్థం. అవునా? అంతే. అందుకే ఒక ఫ్రెండ్ గా, జస్ట్ ఫ్రెండ్ గా కుదిరితే రండి, లేదంటే పర్వాలేదు, ఎలాగో ఏమీ లేదుగా. అడగకుండా ఉండాల్సింది. కాఫీ కాఫీ గీఫీ ఏం లేదు, కొట్లో తాగి బయలుదేరండి. ధర్మేంద్రకి దగ్గర హేమమాలినే దొరికింది, అదిరిపోయింది కదా పేరు. నా పేరు కపిల్ గవాస్కర్ అండి. భలే పేరండి, కపిల్ గవాస్కర్. మీరే బ్యాటింగ్, మీరే బౌలింగ్ కదా?
అవునండి, నేను ఆల్రౌండర్. ఏ కంత్రి, ఏంటి నీ పోసు? పైకి లాక్కొచ్చి చిక్లిస్తున్నావు. ఇక్కడే పెళ్లి చేసేసుకుంటావేంటి? నేనే మీ దగ్గరకు వచ్చి అడిగాను మన మధ్య ఏంటి అని, మీరే వద్దన్నారు. పైగా ఈ పెళ్లి ఎంత కష్టపడి చేస్తున్నావో మీకే తెలుసు. మళ్ళీ నా వల్ల ఏదైనా ప్రాబ్లం అయితే? అంతేకాకుండా ఈయన అచ్చం ధర్మేంద్రలా ఉన్నారు. ఆ కలరు, ఆ అందం, మా జంట బాగుంది కదా. పెళ్లి కొడక ఇటు తనే ఇప్పుడేంటి కావాలి? ఓకే, కావాలా? ఏం కావాలి? ఉంది, ఆ హక్కు ఉంది. చాలా ఉందా? ఏముంది? ఏముంది, నేను చూసుకుంటాను. నాకు నీ మీద ప్రేమ ఉందే ముద్రు. అయ్యో, నేను ఎన్ని రోజులుగా లవ్ చేసినట్టు చెప్పలేదండి, ఇప్పుడే చెప్పారు. మీరు వచ్చిన టైం, you're a lucky boy. సరే, ఈ పెళ్లి ఎప్పుడు ఫిక్స్ చేస్తారు? నేను ఓకే అంటే ఇంకో 10 రోజుల్లోనే. సరే, ఇది 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 విను. కిందకి అందరికీ ఓకే చెప్పాయి. ఈ ధర్మేంద్ర బాగా నచ్చాడని చెప్పాయి. పెళ్లి ప్రోగ్రామ్ లో కన్ఫ్యూషన్ అవుతూ అక్క పెళ్ళైపోయిన నెక్స్ట్ మినిట్ ఓకే ఓకే కదా? Excuse me, మీ పాటికి మీరు స్క్రీన్ ప్లే చెప్పేస్తున్నారు. ఈ పీస్ బయటికి వెళ్ళి పొరపాటున స్టోరీ లీక్ చేస్తే ఎవరు? ఇదా? దీనికా సీన్ లేదు. సరే సరే, కిందకి వెళ్ళండి. ఇద్దరు కలిసి వెళ్ళండి. ఇలా చక్కగా లవ్ బర్డ్స్ లాగా వెళ్ళండి. ధర్మేంద్ర, ఇలాగా. నేను